తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. తెలంగాణలో 119 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాము. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే 4 నెలల పాటు ఎదురు చూసాం. కాకుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సరైన స్పందన రాలేదు కాబట్టి 119 స్థానాల్లో పోటీ చేయబోతున్నాము. అందుకు గాను అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నామంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అనౌన్స్ చేశారు. తాను స్వయంగా పాలేరు నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు. అవసరం అనుకుంటే ఇంకో స్థానం నుంచి కూడా బరిలోకి దిగడానికి రెడీ అంటూనే తల్లి విజయమ్మతో పాటుగా భర్త అనిల్ కుమార్ని కూడా పోటీ చేయమని బరిలో దిగమని కార్యకర్తలు కోరుతున్నారు. కాబట్టి ఆ విషయం కూడా ఆలోచిస్తామంటున్నారు. అయితే ఇక్కడే అతి కీలకమైనటువంటి అంశం ఉంది. వైఎస్ఆర్టీపీ ఇప్పటికీ రిజిస్టర్డ్ పార్టీ మాత్రమే కానీ ఎన్నికల సంఘం చేత గుర్తింపు పొందబడినటువంటి పార్టీ కాదు. ఉమ్మడి గుర్తు కూడా ఇప్పటికీ కేటాయించలేదు. ఈ నేపథ్యంలోనే వైఎస్ షర్మిలకి ఎలాంటి గుర్తు వస్తుంది అనేది కూడా కీలకంగా మారింది. 119 నియోజకవర్గాల్లో తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని, అవసరమైతే మిర్యాలగూడ నుంచి కూడా బరిలోకి దిగుతానని అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి కొడంగల్లో భర్త అనిల్ కుమార్ కూడా బరిలోకి దిగుతారనేటువంటి వార్త కూడా వినిపించింది. విజయమ్మ కూడా బరిలో ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు అనేది వైఎస్ షర్మిల చెప్పినటువంటి మాట. 4 నెలల పాటు కాంగ్రెస్ పార్టీలో విలీనం కోసమని చర్చించాము, వేచి చూసాము. అయితే సరైనటువంటి స్పందన రాకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినప్పటికీ కూడా తాను దానికి బాధ్యత కాదు అంటూ వైఎస్ షర్మిల 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అయితే ఎలాంటి గుర్తు వస్తుంది, ఆ రీచ్ ఎంత మేరకు ఉంటుంది? హార్డ్లీ 45 రోజులు కూడా లేవు కాబట్టి ఇప్పటికీ బరిలో నిలిచేటువంటి అభ్యర్థులు ఎవరు? అంతర్గత సమాచారం ప్రకారం పాలేరు నుంచి బరిలో దిగుతున్నప్పటికీ కూడా మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ ఇక్కడ కూడా కీలకమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు. వైఎస్ఆర్టీపీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు ఆల్రెడీ అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ స్థానంలో ఆ కీలకమైనటువంటి నేతలకే టికెట్ దక్కే అవకాశం ఉంది అని వినిపిస్తోంది. అయితే గతంలోనే పాదయాత్రలు అందరికంటే ఎక్కువగా చేసి చాలా మ్యాసివ్గా తెలంగాణ వ్యాప్తంగా తిరిగి వచ్చినటువంటి షర్మిల 4 నెలల పాటు సమయాన్ని వృధా చేసుకున్నారనేది వినిపిస్తున్నటువంటి అంతర్గత సమాచారం. ఈ 4 నెలల పాటు తానే ఒంటరిగా పోటీ చేస్తాననేటువంటి సమాచారాన్ని ముందే చెప్పి ఉంటే ఇప్పటికీ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేదనేది వైఎస్ఆర్టీపీ లీడర్లే అంటున్నారు. అయితే ఈ 4 నెలల కాలం వేస్ట్ అయినప్పటికీ 45 రోజుల్లోనే షర్మిల మాత్రం గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు షర్మిల కార్యకర్తలు. బట్ 45 రోజుల కాలంలో ఎన్నికల సంఘం ఎలాంటి గుర్తు ఇవ్వబోతోంది? ఇక్కడ గుర్తింపు పొందినటువంటి పార్టీలకు వచ్చేటువంటి ఆ గుర్తు అనేది రీచ్ ఎలా ఉంటుంది, రిసీవింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చాలా కీలకంగా మారింది. ఎవరు చేయనన్ని పాదయాత్రలు షర్మిల చేసినప్పటికీ ఒక మొండిగా బరిలోకి దిగుతాననే ఒక డెసిషన్ తీసుకుంది. అందుకు కేసీఆర్ని కూడా ఉదాహరణగా చెప్తున్నారు. కేసీఆర్ కూడా 2 స్థానాల నుంచి బరిలో దిగుతున్నందున షర్మిల కూడా 2 స్థానాల నుంచి బరిలో దిగుతుంది. ఇక కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా బరిలో ఉన్నందున షర్మిల కూడా తన కుటుంబ సభ్యులను బరిలో దించాలనుకుంటుంది. అందువల్ల కేసీఆర్తో పోలిక పెడుతున్నారు షర్మిల కార్యకర్తలు. వైఎస్ఆర్టీపీ అనుచరులు కార్యకర్తలు చెప్తోంది చాలా బలమైనటువంటి ధీటైనటువంటి పోటీయే ఉంటుంది. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడంలో చిన్న పార్టీలన్నీ ఏకమవ్వాలి, లేకపోతే కాంగ్రెస్తో కలిసి ముందుకెళ్ళాలి అని అనుకున్నప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతోంది. కాబట్టి తాను బాధ్యత వహించను అని చెప్తూనే బీఆర్ఎస్ చీఫ్ సీఎం కేసీఆర్ అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టో మీద కూడా విరుచుకుపడ్డారు. ఎలా తెస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అసలు అనుకున్న హామీలే సరిగ్గా అమలు చేయనందున ఏం చేయబోతున్నారు అంటూ తన ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. ఇక ఇంతకుముందు ప్రాజెక్టులో జరుగుతున్నటువంటి అవకతవకల మీద విచారణ జరపాల్సిందే అంటూ ఢిల్లీకి కూడా వెళ్ళి వచ్చారు. ఒకవైపు కాంగ్రెస్, ఆ తర్వాత బీజేపీ నేతల్ని కూడా కలిసి వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల ఒంటరిగా బరిలోకి దిగబోతున్నారు. సో కీలకమైనటువంటి స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే ఉన్నారు. 119 నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తాము అని అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఎంతమంది వస్తారు, ఎన్ని చోట్ల గెలుస్తారు, లేకుంటే ఎన్ని ఓట్లు చీలిపోతాయి, ఎన్ని చోట్ల డిపాజిట్లు దక్కుతాయి, ఎవరి స్ట్రెంత్ ఎంత ఉంది అని తేల్చుకోవడానికి సమయం మాత్రం 45 రోజులకి మించి లేదు. ఇక్కడే మనం ఇంకా 2 పార్టీల గురించి కూడా మాట్లాడుకోవాలి. జనసేన పార్టీ చీఫ్ 32 స్థానాలకి పోటీ చేస్తామని ఎన్నికల షెడ్యూల్ రాకముందు ప్రకటించారు. బట్ ఇప్పటిదాకా
దానికి సంబంధించినటువంటి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. అభ్యర్థుల ప్రకటనకి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరి టీడీపీ ఏం చేయబోతుంది అనేది కూడా కీలకంగా మారింది. జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా అనేది. సో చిన్న పార్టీలు అయితే కీలకంగా ఉండబోతున్నాయి. ఒకవైపు బీఎస్పీ కూడా తాము ఒంటరిగా బరిలోకి దిగుతామని అనౌన్స్ చేసింది. లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉన్నాయి. 5 స్థానాలు అడిగినప్పటికీ 2 స్థానాలు ఇవ్వడానికి ఒక డెసిషన్కి వచ్చారు. బట్ వాళ్ళు అడుగుతున్నటువంటి కీలకమైనటువంటి స్థానాల్లో కాంగ్రెస్ బరిలో ఉండబోతోంది కాబట్టి ఏ స్థానాలు ఇస్తారు అనేది లెఫ్ట్ పార్టీలు కూడా ఎదురు చూస్తున్నాయి. సో ఇన్ని రకాల పార్టీల మధ్యలో వైఎస్ఆర్టీపీ షర్మిల ఎలా ముందుకొస్తారు, ఎలా నెగ్గుకొస్తారు, బరిలో నిలబడతారా, గెలిచి నిలుస్తారా, ఎంతమందిని వైఎస్ఆర్టీపీ తరఫున అసెంబ్లీలో చూడబోతున్నాము? ఎదురు చూడాల్సినటువంటి ప్రశ్నలు.